చాలాసార్లు మన శత్రువుని గురించి క్లియర్గా రాస్తుంది. కాబట్టి అవిశ్వాసుల్లాగా, అజ్ఞానుల్లాగా, లోకస్తుల్లాగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. నీ కార్యాలు విఫలమవుతున్నాయంటే కుట్ర వాడిదే. ఆర్థికంగా నువ్వు దీవించబడకుండా, ఆ బ్లెస్సింగ్ నువ్వు పొందకుండా ఆపబడుతున్నావంటే కుట్ర జరుగుతుంది అక్కడ. చావాలి, ఎవరు నన్ను ప్రేమించట్లేదని ఇరిటేషన్ వస్తుందంటే కుట్ర, అటి కుట్రే. పరస్పరం ఇంట్లో పోరు 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 ఆహాన్ని రెచ్చగొట్టి ఇంట్లో ఎప్పుడు గొడవ గొడవ గొడవ, అల్లరి అల్లరి, భర్త భార్య, భార్య భర్త, పిల్లలకి తల్లులకి, తల్లులకి పిల్లలకి, ఇంట్లో ఎప్పుడు పోడు 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 కల్పించేది అయ్యే. ఈ గుర్తుపట్టి తెలివిగా కనీసం ఇంట్లో ఒకళ్ళైనా మోకాళ్ళుని బంధకాల్లో ఉన్న వారి కట్లు విప్పటం, బంధించి పెట్టిన దురాత్మలను ప్రార్థనలో విశ్వాసంతో, యేసు నామముతో, యేసు రక్తంతో బంధించటం నేర్చుకోవాలి. ఈ ప్రాముఖ్యమైన విషయం మీ అందరికీ గ్రహింపులోకి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇలా చెప్పడానికి ఇంకా బోలెడని సంగతులు ఉన్నాయి.